నేను ఆత్మని, నేను ఈశ్వరుణ్ణి, నేను ద్రష్టని, నేను స్వయం ప్రకాశుణ్ణి. అటువంటి నేను నా మాయని స్వాధీనంలో ఉంచుకుంటాను. జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయము ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. ఆయా క్రియలకు ఉచితమైనటువంటి నామాలను ధరిస్తూ ఉంటాను. ఈ సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనేటటువంటి ఈ 5 కర్మలని, ఈ పంచకర్మలని చేసేటటువంటి వాడు, పంచకృత్యములు చేసేటటువంటి వాడు పరమేశ్వరుడే. బ్రహ్మగా అంటే బ్రహ్మకు ఆ శక్తిని ఇచ్చాడు విష్ణుమూర్తి. అదేవిధంగా విష్ణువుగా, రుద్రుడుగా, 3వ కార్యమైనటువంటి లయకార్యం చేసేవాడు రుద్రుడు, 4వ కార్యమైనటువంటి తిరోధానం చేసేవాడు ఈశ్వరుడు, అనుగ్రహం మాత్రం పరమేశ్వరుడే. ఈ రుద్రుడు, ఈశ్వరుడు కూడా పరమేశ్వరునితోటి సారూప్య స్థితి, పరమేశ్వరుడి వలె ఉంటారు, పరమేశ్వరుడు యొక్క స్థితిలోనే ఉంటారు. వారు కూడా అద్వితీయమైనటువంటిది, ఆత్మరూపమైనటువంటిది, ఏకమైనటువంటిది. పరబ్రహ్మయందు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనేటటువంటి భేదాలు ఏమీ లేవు, అంతా ఒక్కటే. మానవుడు తన దేహ సంబంధమైనటువంటి అవయవాల విషయంలో ఏ విధమైనటువంటి భేదభావాన్ని చూపించడు. చేతి మీద ప్రేమను ఎక్కువ కలిగి కాలి మీద ప్రేమ లేకుండా ఉండడు ఎవరూ కూడా. అదేవిధంగా జ్ఞాని అయినటువంటి నా భక్తుడు ప్రాణుల విషయంలో భేదబుద్ధిని కలిగి ఉండకూడదు. సర్వప్రాణుల్ని సమానంగా చూడగలగాలి. ఎందుచేతనంటే ఇవన్నీ కూడా పరమేశ్వరుని అనుగ్రహంతో ఉత్పత్తి చెందినవి కాబట్టి, జన్మను పొందినవు కాబట్టి, సమస్త ప్రాణుల యందు కూడా సమభావాన్ని కలిగి ఉండాలి. సర్వప్రాణుల యొక్క ఆత్మలు కూడా ఒకటి అనేటటువంటి భావనతోటి త్రిమూర్తుల యందు భేదభావాన్ని ఎవరు కలిగి ఉండడో అటువంటి వాడు శాంతిని పొందుతాడు. సృష్టితత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వానికి అతనికే బ్రహ్మతత్వం తెలుస్తుంది, అర్థమవుతుంది. స్థితి రూపాన్ని అవగాహన చేసుకున్నటువంటి వానికి విష్ణుతత్వం బోధపడుతుంది. సృష్టి స్థితులు రెండూ కూడా నాయందు లీనమవుతూ ఉంటాయి కనుక బ్రహ్మ, విష్ణువు నాయందే ఉన్నాయని శృతులు బోధిస్తున్నాయి. నేను లయం చేయలేనటువంటి వస్తువు ఏదీ లేదు. నా చేత లయం కాబడినటువంటి వస్తువును బ్రహ్మదేవుడి చేత సృష్టి చేయమంటే సృష్టి చేయలేడు. అదేవిధంగా నా చేత నాశనం చేయబడకుండా ఉండేటటువంటి వస్తువుని స్థితి కార్యక్రమం చేయమని విష్ణుమూర్తికి చెబితే చేయలేడు, అసంభవం అది. ప్రళయకాలంలో సర్వసృష్టి నాయందు లీనమై నాలో సురక్షితంగా ఉంటుంది. నేను త్రిమూర్త్యాత్మకుణ్ణి, త్రిమూర్తి స్వరూపుణ్ణి నేనే. సుఖకరము, శాంతిదాయకము అయినటువంటి పరమేశ్వరుడి యొక్క వచనాలు విన్నారు అక్కడ వాళ్ళంతా దేవతాగణాలు. దక్షుడు శివుని యొక్క అనుగ్రహంతో యజ్ఞాన్ని పూర్తి చేశాడు, కృతార్థుడయ్యాడు. పూర్ణభాగాన్ని శంకరుడికి ఇచ్చాడు. ఆ శంకరుడి యొక్క అనుమతితోటి మిగిలినటువంటి దేవతలకు వారి వారి భాగాలు ఇచ్చాడు. యజ్ఞం చేయించినటువంటి యజ్ఞానికి వచ్చినటువంటి మునీశ్వరులకి, ఋషులకి, ఋత్విక్కులకి, బ్రాహ్మణులకి అనేక దానాలు ఇచ్చాడు. శంకరుని యొక్క కీర్తిని గానం చేసుకుంటూ దేవతలంతా వారి వారి లోకాలకు వెళ్ళారు. శంకరుడు కూడా యజ్ఞం పరిపూర్తి అయిన తర్వాత కైలాసానికి చేరుకున్నాడు. గణాధ్యక్షులతో దక్షయజ్ఞ వృత్తాంతాన్ని మాట్లాడుతూ సతీదేవి యొక్క విరహాన్ని ప్రకటిస్తూ చిరకాలం గడిపాడు ఈ పరమేశ్వరుడు. ఈ విధంగా శివమహాపురాణంలో 2వదైనటువంటి రుద్ర సంహితలో 5 భాగాలు ఉన్నాయనుకున్నాం. మొదటి భాగం సృష్టిఖండం అన్నారు, 2వ భాగం సతీఖండం అన్నారు. సతీదేవి యొక్క వృత్తాంతం, సతీదేవి యొక్క ఆవిర్భావం, సతీదేవి యొక్క వివాహం పరమేశ్వరునితో, సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టడం, దక్షయజ్ఞ ధ్వంసం, ఆ వృత్తాంతములన్నిటినీ కూడా కలిగి ఉన్నటువంటి సతీఖండం అనే భాగం పూర్తి అయినది. ఇక 3వదైనటువంటి పార్వతీఖండంలో కథాక్రమం నడుస్తూ ఉన్నది. హిమవత్పర్వతం అని ఉన్నది, హిమాలయములు భరతభూమికి ఉత్తర దిక్కులో ఉన్నది. దానికి స్థావరము, జంగమము అని 2 రూపాలు ఉన్నాయి. పర్వతములకు, నదులకు, అరణ్యములకు
2 రూపాలు ఉంటాయిట. ఒకటి స్థావర రూపం, ఇప్పుడు మనం ఏ విధంగా చూస్తున్నామో ఆ విధంగా ఉంటాయి. రెండవది జంగమ రూపం, అందులో నుంచి మూర్తి రూపం బయటికి వస్తుంది, దేవతా రూపం, అలంకారాలతోటి ఆభరణములు ధరించి కిరీటంతో దేవతా రూపం వస్తుంది. ఈ విధంగా 2 రూపాలు ఉంటాయి. అదేవిధంగా హిమవత్పర్వతానికి కూడా 2 రూపాలు ఉన్నాయిట. తూర్పు నుంచి పశ్చిమానికి వ్యాపించి ఉన్నది హిమాలయ పర్వతాలు. భూమిని కొలిచేటటువంటి మానదండమా అన్నట్లుగా ఉన్నదట. మానవదండం అంటే స్కేలు, అలా ఉన్నదట ఆ పర్వతం. చాలా ప్రియమైనటువంటిది పరమేశ్వరుడికి ఈ పర్వతం. ఈ పర్వతం మీదనే అనేక దేవతాగణాలన్నీ కూడా పర్వతాన్ని ఆశ్రయించుకుని సేవిస్తూ ఉంటారు. దాని మీద కనుక హిమాలయ పర్వతాల మీద కనుక కూర్చొని తపస్సు చేసినట్లయితే సిద్ధి తప్పక కలుగుతుంది. విష్ణువు యొక్క అంశతోటి ఆవిర్భవించిందట ఈ హిమవత్పర్వతం. తన కులాన్ని ఉద్ధరించాలనుకున్నాడు, పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలనుకున్నాడు హిమవంతుడు. వివాహం ఆడాలనుకున్నాడు. అప్పుడు దేవతలంతా కూడా పితృదేవతలను సమీపించారు. పితృదేవతా గణాలు, పితృదేవతలారా, బుద్ధిమంతుడైనటువంటి హిమవంతుడు వివాహం చేసుకోవాలనుకునే ఉద్దేశంతో అన్నాడు, మంగళస్వరూపురాలైనటువంటి నీ కుమార్తె మేనా ఉన్నది. మనం మేనక అంటాం, మేనకాదేవి, మేనా అని ఉపయోగించారు. ఈ హిమవత్ పర్వతానికి మేననిచ్చి మీ అమ్మాయిని వివాహం జరిపించండి అన్నారు. దీనివల్ల దేవకార్యము సిద్ధిస్తుంది, లోకానికి హితము జరుగుతుంది అని చెబితే పితృదేవతలంతా కూడా వాళ్ళకు ఉన్నటువంటి కుమార్తెలకు ఉన్న శాపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నారు. వాళ్ళకి 3 కుమార్తెలు పితృదేవతలకు, అందులో పెద్ద అమ్మాయి ఈ మేన, వాళ్ళకో శాపం ఉన్నది. ఆ శాపాన్ని గుర్తు చేసుకుని మేనాదేవిని హిమవంతుడికి ఇచ్చి వివాహం చేశారు. దేవతలు, మనువులు, దేవతాగణాలన్నీ కూడా వచ్చి వివాహాన్ని చూసి అనేక బహుమతులు ఇచ్చారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. హిమవంతుడు మేనకాదేవిని ఇంటికి తెచ్చుకున్నాడు. దాంపత్య జీవితం గడుపుతున్నాడు. ఇష్ట క్రీడా వినోదాలతోటి సుఖంగా గడుస్తూ ఉన్నది. ఈ మేనాదేవికి ఉన్నటువంటి శాపం ఏమిటంటే, ఒకసారి వీళ్ళు 3 అమ్మాయిలు, వీళ్ళు దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు, 64 మంది కుమార్తెలు అని చెప్పుకున్నాం. అందులో ఒక అమ్మాయి స్వధ. ఆ స్వధని పితృదేవతలకు ఇచ్చి వివాహం చేశాడట. ఆవిడికి 3 కుమార్తెలు కలిగారు. వాళ్ళంతా కూడా అయోనిజలు అన్నారు. ఆవిడ పొందింది కుమార్తెలుగా. పెద్ద అమ్మాయి పేరు మేనా, ఇప్పుడే వివాహమైంది. రెండవ అమ్మాయి ధన్య, మూడవ అమ్మాయి కళావతి. 3 కుమార్తెలు. ఒక రోజున ఈ 3 కూడా విష్ణుమూర్తిని దర్శించుకుందామని శ్వేతద్వీపానికి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి సభామధ్యంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని దర్శించుకున్నారు. ఆయన యొక్క ఆజ్ఞతోటి ఆసీనులై ఉన్నారు. కూర్చోమన్నాడు, కూర్చున్నారు. అక్కడికి బ్రహ్మమానసపుత్రులైనటువంటి సనక సనందనులు వచ్చారు. అక్కడికి సనక, సనందన, సనాతన, సనత్కుమారులు అనేవాళ్ళు 4 వాళ్ళు. బ్రహ్మ మొట్టమొదట అలా సృష్టిని చేద్దామనుకుంటూ మొట్టమొదట సృష్టించింది ఈ 4 సనక, సనందన, సనాతన, సనత్కుమారులు, సనక సనందనాదులు అంటాం. నాయనలారా, మీరు వివాహం చేసుకోండి, ప్రజా ఉత్పత్తిని చెయ్యండి అని అడిగాడు బ్రహ్మదేవుడు. నాన్నగారు, మేము యోగ మార్గంలో పెడతామండి, ఆ పరమేశ్వరిని ధ్యానం చేసుకుని ఆవిడని ఉపాసన చేసి ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందుతాం, మాకు వివాహం ఎందుకు అని వాళ్ళు ఇష్టపడలేదు. జ్ఞాన మార్గంలో ముక్తిని కోరుకుంటూ వెళ్ళారు. వాళ్ళు ఎప్పుడూ కూడా 5 సంవత్సరాల వయస్సు ఉన్న పసిబాలులాగే ఉంటారట, దిగంబరులుగా ఉంటారట. అన్ని లోకాలు సంచారం చేస్తూ ఉంటారు, విష్ణు సంకీర్తన చేస్తూ. శ్రీ మహావిష్ణు భక్తులు వాళ్ళు. ఒకసారి వాళ్ళు విష్ణులోకానికి వచ్చారు విష్ణుమూర్తి యొక్క దర్శనానికి. ఆ ద్వారం దగ్గర ఉన్నటువంటి జయ విజయులు అడ్డగించారు, వాళ్ళని లోపలికి వెళ్లకుండా ఆటంకపరిచారు. అంతటి తపోశక్తి సంపన్నులైనటువంటి మహాజ్ఞానులైనటువంటి సనక సనందనాదులకు అనుకోకుండా కోపం కలిగింది. వాళ్ళ కోపం రాదు అసలు.
దైవలీల, శ్రీ మహావిష్ణువు యొక్క లీల, పరమేశ్వరుడి యొక్క లీల. వాళ్ళకు కోపం కలిగింది. కోపం కలిగి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవడానికి మాకు మీ అనుమతి కావాలా? మమ్మల్ని నిరోధిస్తారా మీరు? మీరిద్దరూ కూడా జయుడు విజయుడు, రాక్షసులై జన్మించండి, ప్రజలను బాధిస్తూ ఉండండి, దుష్టకార్యాలు చేస్తూ ఉండండి అని శపించారు. అకారణ క్రోధం పాపం. వాళ్ళు వెంటనే తమ తప్పు తెలుసుకుని వీరి పాదముల మీద పడి ప్రార్థిస్తే జాలి కలిగింది. మీరు 3 జన్మలలో శ్రీ మహావిష్ణువు యందు విపరీతమైనటువంటి వైరభావంతో శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసి ఆయన చేతిలో మరణించి మళ్ళీ మీ స్థానానికి వస్తారన్నారు. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుగా. ఆ మొదటి జన్మలో వారికి తెలియదు వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు అని. ఏదో వరాహం ఏదో అనుకున్నాడు హిరణ్యాక్షుడు. ఇది నరసింహ రూపం అనుకున్నాడు హిరణ్యకశిపుడు. అజ్ఞానం పాలు ఎక్కువ, 25% జ్ఞానం పాలు. ఇంకా రెండో జన్మ వచ్చేసరికి రావణ కుంభకర్ణులుగా. రావణుడు మహాతత్వవేత్త, బ్రాహ్మణుడు, మహాశివభక్తుడు, వేదాంగ పారంగతుడు. వచ్చినవాడు రాముడా లేక శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమా? వచ్చినవాడు నరుడా లేక భగవంతుడా అనే సందేహం ఉన్నది ఆయనకి. ఇక్కడ సగం అన్నమాట. జ్ఞానము అజ్ఞానము పాలు. ఇక 3వ జన్మలో శిశుపాల దంతభక్తులు వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మని వైరభావంతో శ్రీకృష్ణ పరమాత్మని స్మరిస్తూ, ఎప్పుడూ కూడా శ్రీకృష్ణ నామాన్నే స్మరిస్తూ, ఆయన యందు తీవ్రమైనటువంటి క్రోధంతో ఆయన యందు లీనమయ్యాడు. శిశుపాలుడు మరణిస్తే, శిశుపాలుడిని శ్రీకృష్ణుడు వధిస్తే అతని యొక్క ఆత్మ తేజోరూపంలో శ్రీకృష్ణ పరమాత్మ యందు లీనమైనదట. అటువంటి సనక సనందనాదులు విష్ణుమూర్తి యొక్క సభకు వచ్చారు. వస్తే అంతా లేచారు, నిలబడ్డారు, నమస్కారం చేశారు. ఈ అమ్మాయిలు ముగ్గురు లేవలేదు. ఎందుచేతనో పరమేశ్వరుని యొక్క మాయామోహితులయ్యారు వాళ్ళు. వెంటనే వాళ్ళు శపించారు. సనక సనందనాథులకు క్రోధం కలిగింది. వాళ్ళు శపించారు. వాళ్ళు జ్ఞానులే అయినా కూడా వాళ్ళు కూడా మోహం కలిగి ఉండడం వల్ల క్రోధాన్ని పొంది, స్వధాపుత్రికలైనటువంటి మీరు పితృదేవతల యొక్క పుత్రికలే అయినా కూడా మీకు వేదధర్మం బోధపడలేదని నిశ్చయం అవుతోంది. మీరు లేచి నిలబడి అభ్యుత్థానం చేయలేదు మాకు. మోహితులైనటువంటి మీరు పెద్దల విషయంలో చూపించినటువంటి అమర్యాదకు ఫలంగా స్వర్గానికి దూరం అవుతారు, మానవ శరీరాలను పొందుతారు, భూలోకంలో సంచరిస్తారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి శాపం. ఇది మీ యొక్క కర్మఫలం అన్నారు వాళ్ళు. శాపోబహతులైనటువంటి ఆ ముగ్గురు కూడా భయపడ్డారు. మునుల యొక్క పాదాల మీద పడ్డారు, పశ్చాత్తాపాన్ని ప్రకటించారు, శాప విముక్తిని తెలపమని కోరారు. అప్పుడు సనత్కుమారుడు చెప్పాడు ఆ నలుగురిలో ఒక ఆయన, మీరు భయపడకండి, మీ యొక్క శాపం మీకు సర్వదా సుఖాలనే ఇస్తుంది. మీలో పెద్దావిడైనటువంటి మేన హిమవంతుడికి భార్య అవుతుంది, పార్వతీదేవికి తల్లి అవుతుంది, శివుడికి అత్తగారు అవుతుంది. పార్వతీదేవిని పొంది పరమేశ్వరునికి ఇచ్చి వివాహం చేస్తారు. ఇంకా రెండవ అమ్మాయి ధన్య, ఆవిడ పేరు. ఆవిడ ఒక యోగిని. శీరధ్వజుడు అనేటటువంటి జనక మహారాజు కుమార్తెగా ఆవిర్భవిస్తుంది. కుమార్తెగా పొందుతాడు శీరధ్వజుడు సీతగా, మహాలక్ష్మీ స్వరూపం. ఆ సీతకి తల్లి అవుతుంది ఈ రెండవ ఆవిడ ధన్య. జనక మహారాజు గారికి 2 భార్యలు అన్నారు, 3 అన్నారు. ఒకటో ఆవిడ సునయన. ఆ సునయన సీతను పెంచుకుంది, ఆవిడికి సంతానం లేదు. రెండో ఆవిడ సునంద. ఆవిడకు ఒక అమ్మాయి ఉంది, ఊర్మిళ, లక్ష్మణుడి యొక్క భార్య. 14-13 సంవత్సరాల వయస్సున్న అమ్మాయే. పెద్ద భార్యకి సంతానం లేదు సునయనకి. యజ్ఞార్థమై భూమిని దున్నుతూ ఉండగా సీతాదేవి నాగలి చాలులో
జనక మహారాజుకు లభించింది సీత. నాగలి చాలులో లభించింది కనుక సీత అని పేరు పెట్టారు. సీత అంటే నాగలి చాలు అని అర్థం. అలా ఆవిర్భవించింది. ఆవిర్భవించడం యవ్వన దశకు వచ్చేసింది, వివాహ దశకు వచ్చేసింది. అప్పటికప్పుడే సంతానం లేనటువంటి పెద్ద భార్య అయినటువంటి సునయనికి ఇచ్చి పెంచుకోమన్నాడు జనక మహారాజు గారు. ఈ రెండవ అమ్మాయి అయినటువంటి ధన్య ఆ విధంగా జనక మహారాజు భార్యగా జన్మిస్తుంది. భూలోకంలో సంచరించాలి కదా శాపం ప్రకారం. ఇంకా మూడవ అమ్మాయి అయినటువంటి కళావతి ద్వాపర యుగం చివరిలో వృషభానుడు అనేటటువంటి వైశ్యునికి పత్ని అవుతుంది. వాళ్ళ అమ్మాయి రాధాదేవి. వైశ్యుడు అన్నారు మరి. రాధాదేవి శ్రీకృష్ణుని యందు అనురక్త అవుతుంది. వాళ్ళిద్దరిది రహస్య ప్రణయం. వారిద్దరూ కూడా రాసలీలలో ఉంటారు, భార్య కాదు. గోలోకంలో విహరిస్తూ ఉంటారు రాధాకృష్ణులు. గోలోకవాసి ఆవిడ రాధాదేవి. ఈయన యొక్క భార్యలలో అష్టభార్యలలో రుక్మిణి, సత్యభామ, జాంబవతి మొదలైనటువంటి జాబితాలో రాధాదేవి పేరు లేదు. ఈవిడ్ని వివాహం చేసుకోలేదు, కానీ ప్రాణసఖి అని చెప్పవచ్చు, ప్రియురాలు. వివాహమైంది. శాపం ప్రకారం ఈ ముగ్గురిని వివాహం చేసుకున్నారు. మేనాదేవి హిమవంతుడిని వివాహం చేసుకున్నది. అలాగే సీత యొక్క మాత రెండవ ఆవిడ, రాధాదేవి యొక్క మాత మూడవ ఆవిడ. త్రేతాయుగము ద్వాపరయుగాల్లో వచ్చేటటువంటి కథలివి. వీళ్ళు ముగ్గురు కూడా గోలోకాన్ని పొందుతారన్నారు వాళ్ళు. ఈ యొక్క అవతార పరిసమాప్తి తర్వాత గోలోకవాసులు అవుతారు. పార్వతి దుష్కరమైనటువంటి తపస్సు చేస్తుంది, పరమేశ్వరునికి భార్య అవుతుంది, జగన్మాత అవుతుంది. సీత దశరథ కుమారుడైనటువంటి శ్రీరాముడికి భార్య అవుతుంది, రాముడితో కలిసి విహరిస్తుంది. ఇక మూడవ ఆవిడైనటువంటి రాధాదేవి కృష్ణుడికి ప్రియురాలవుతుంది, రహస్య ప్రణయమూర్తి అవుతుంది అని చెప్పి ముగ్గురు కూడా వారి వారి భర్తల విషయంలో వారు అనుభవించినటువంటి విరహవేదన వారికి అది తపస్సు అవుతుంది అని చెప్పి కూడా అనుగ్రహించాడు. సనక సనందనుల్లో సనందనుడు అనేటటువంటి ఋషీశ్వరుడు, సనత్ కుమారుడు. ఆయన నాలుగవ వాడు సనత్ కుమారుడు. ఈ విధంగా పలికి ఆ ఋషులు అంతర్ధానమయ్యారు. ఎందుకు వచ్చారో, ఎందుకు శాపం ఇచ్చారో, ఎందుకు వెళ్ళారో అంతా కూడా పరమేశ్వర లీలా విశేషం. సనత్ కుమారుని యొక్క శాప కారణంగా దక్ష ప్రజాపతి కూతురైనటువంటి స్వధాదేవికి జన్మించినటువంటి ఈ హేమ హిమవంతునికి భార్య అయింది. హిమవంతుడు మేనతో కలిసి సకల సౌఖ్యాలతోటి కూడినటువంటి గృహంలో హిమోత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి సుందర వనసీమలలో హాయిగా విహారం చేశాడు. ఇష్టకథా వినోదంతో కాలం గడుపుతూ ఉన్నాడు. విష్ణువు మొదలైనటువంటి దేవతలు హిమవంతుని యొక్క దర్శనానికి వచ్చారు. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతాగణాలన్నీ కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా తన యొక్క భాగ్యానికి తానే ఆనందపడిపోతూ వచ్చినటువంటి దేవతలని గౌరవించి ప్రణామం చేసి అతి సత్కారాలు చేసి నన్ను మీ సేవకునిగా భావించి ఉచిత రీతిలో మీ కార్యానికి ఉపయోగించుకోనండి. మీరు వచ్చిన కారణం ఏంటి, నేను మీకు ఏ విధంగా నేను సేవ చేయగలను అని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు హిమవంతునితోటి, దక్షపుత్రికి అయినటువంటి సతీదేవి యొక్క కథ అంతా నీకు తెలుసు కదా. సతీదేవి దేహాన్ని త్యజించింది, తన ధామానికి వెళ్ళిపోయింది. ఆ కారణంగా జరగవలసినటువంటి ప్రయోజనం సిద్ధించలేదు. ఇప్పుడు ఆ మాత లోకమాత ఉమా నీ గర్భాన జనిస్తుంది. పరమేశ్వరుడికి పత్ని కావలసి ఉన్నదావిడ. ఇలా జరిగినట్లయితే దేవతలందరికీ కూడా లోకానికి కూడా మేలు జరుగుతుంది, గొప్ప మేలు ఏమంతా. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఉమాదేవిని ప్రార్థన చేయాలి. ఉమాదేవిని నీకు పుత్రికగా పొందాలి అని దేవతలందరూ కూడా హిమవంతునితో సహా ఉమాదేవిని, ఆ జగన్మాతని, పరమేశ్వరిని స్తుతి చేశారు. వారి ఎదుట సాక్షాత్కరించింది వారి యొక్క ప్రార్థనకు సంప్రీతురాలైనటువంటి అమ్మ జగన్మాత.
కోటి సూర్యుల కాంతితోటి వెలిగిపోతోంది తేజో రూపంలో. దేవతలంతా కూడా పట్టరాని ఆనందంతో నమస్కారం చేశారు, స్తుతి చేశారు. అమ్మా, నువ్వు పూర్వం సతిగా జన్మించావు, తండ్రి వల్ల అనాదరణకు గురి అయ్యావు, దేహాన్ని విడిచిపెట్టావు, నీ లోకానికి చేరుకున్నావు. ఆ కారణంగా దేవకార్యం నెరవేరలేదు. నువ్వు తిరిగి భూమి యందు అవతరించాలి, శంకరుడికి పత్నివి కావాలి, లోకాలను సుఖాన్నివ్వాలి తల్లి. దేవతలు ఆ పైన ఇంకేమీ మాట్లాడలేకుండా మౌనంగా ఉండిపోయారట ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం. అప్పుడు ఉమాదేవి శంకరుణ్ణి మనసులో స్మరించుకుని, దేవతలారా, బ్రహ్మదేవా, విష్ణుదేవా, నేను ప్రసన్నులారయ్యాను. దక్షుడు ఆయన యొక్క భార్య వీరిని నన్ను కుమార్తెగా పొందాలని తపస్సు చేశారు పూర్వజన్మలో సతిగా ఉన్నప్పుడు. నా మాయ కారణంగానే నా తండ్రి నా యందు అనాదరాన్ని చూపించాడు. పూర్వం హిమవంతుడు, మేనా కూడా నన్ను ఆరాధించారు. నేను మేనాదేవి యొక్క గర్భంలో పూర్ణాశతోడు జన్మిస్తాను, శంకరుడికి అర్ధాంగి అవుతాను. ఈ మేనాదేవిని తపస్సు చేయమని చెప్పండి. నేను దేహత్యాగం చేసినప్పటి నుంచి కాలాగ్ని అనేటటువంటి పేరు కలిగినటువంటి నా భర్త అయినటువంటి రుద్రస్వామి నా విరహం చేత దిగంబరుడయ్యాడు, యోగి అయ్యాడు. ఎప్పుడూ కూడా జ్ఞానంలోనే ఉన్నాడు ఆయన. ఆనాటి నుంచి కూడా మలిన వస్త్రాలను ధరిస్తూ ఉత్తమ సుఖాలను విడిచిపెట్టాడు. నా శివస్వామి జ్ఞానియే అయినప్పటికీ కూడా ఏకాకైన కారణంగా ఎక్కడా శాంతిని పొందలేకపోతున్నాడు. నా యొక్క అస్థికలమాలను మెడలో ధరించాడు. దానితోటి ఎక్కువ ప్రీతితోటి ఆ మాలను ధరించి తిరుగుతూ ఉన్నాడు ఆయన. కాముకుల యొక్క ప్రవృత్తిని లోకానికి తెలియజేయడం కోసం, లోకంలో ప్రదర్శించడం కోసం, కాముకులైన వారు లోకంలో ఎలా ఉంటారో లోకానికి తెలియచెప్పడం కోసం ఆయన అలా లీలను ప్రకటిస్తున్నాడే కానీ పరిపూర్ణుడైనటువంటి నా భర్త అయినటువంటి పరమేశ్వరుడు ఏ వికారము లేనివాడైనా ఆ సర్వజ్ఞుడికి మోహకామాదులు ఎక్కడుంటాయి? ఆయన నన్ను భార్యగా పొందగోరి యోగనిష్టలో ఉన్నాడు. నేను మేనాగర్భాన్ని ధరిస్తాను, జన్మిస్తాను, తపస్సు చేస్తాను, శివుని యొక్క అర్ధాంగినవుతాను. మీరు మీ స్వస్థానాలకు వెళ్ళండి, శివారాధన చెయ్యండి అని దేవతలందరికీ కూడా అనుగ్రహాన్ని ప్రదర్శించి ఆమె చెప్పి అంతర్ధానమైంది ఆవిడ. తర్వాత బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మేనాదేవికి తపస్సు ఎలా చేయాలో చెప్పారు, తపస్సు చేయమని ప్రోత్సహించారు. తమ తమ లోకాలకు వెళ్ళారు. అప్పుడు పర్వతరాజు మేనాదేవితో కలిసి గొప్ప తపస్సు చేశాడు సంతాన కాంక్షతోటి. మేనాదేవి చైత్రమాసంలో ప్రారంభించింది. ప్రతిరోజు కూడా శ్రద్ధతోటి ఉమాదేవిని ఆరాధించింది. అష్టమొచ్చిన రోజున ఉపవాసం ఉండేది. నవమి నాడు బ్రాహ్మణులకు దానాలు ఇచ్చేది. కేవలం జలాన్ని మాత్రమే తాగుతూ తపస్సు చేసింది. ఇంకా ఏ విధమైనటువంటి ఆహారము తీసుకోకుండా ఈ విధంగా 27 సంవత్సరాలు చేసిందట మేనాదేవి పరమేశ్వరి గురించి. ఆమె యొక్క తపస్సుకు ప్రీతురాలైంది పరమేశ్వరి, ప్రత్యక్షమైంది. మేనాదేవిని ఆలింగనం చేసుకుంది. దానివల్ల గొప్ప జ్ఞానం కలిగింది మేనకకి. చండీదేవిని స్తుతి చేసింది. వివిధములైనటువంటి స్తోత్రములతోటి స్తుతి చేసింది. మేనాదేవి యొక్క స్తుతికి ప్రీతిపాత్రురాలైంది అమ్మవారు. నీ యొక్క కోరిక ఏమిటి? నీ కోరికను తీరుస్తాను అంది. అమ్మ పరమేశ్వరి, శివే, ముందుగా నాకు 100 మంది కుమారులు కలగాలి, అదొకటో కోరిక. వారు దీర్ఘాయుష్మంతులు కావాలి, తేజోవంతులు కావాలి, సిద్ధి బుద్ధి సమన్వితులు కావాలి. ఆ తర్వాత రూపవతి గుణవతి అయినటువంటి పుట్టింటిని మెట్టింటిని కూడా ఉద్ధరించేటటువంటి త్రిలోక పూజిత అయినటువంటి కుమార్తె కావాలని కోరుకుంటున్నాను. అమ్మా చండి, నువ్వే నా కుమార్తెగా జన్మించవలసింది, రుద్రపత్నివి కావలసింది. లీలలను ప్రదర్శించు తల్లి. నా మనోభీష్టాన్ని, దేవతల యొక్క మనోభీష్టాన్ని తీర్చవలసింది.
అని మేనాదేవి కోరగా సంప్రీతురాలైనటువంటి ఆ దేవి, నీ కోరిక సఫలమవుతుంది, నీకు జన్మించేటటువంటి ప్రథమ కుమారుడు బలవంతుడవుతాడు, తేజోవంతుడవుతాడు అని వరమిచ్చిందట. హిమవంతుడికి పుట్టినటువంటి మొదటి కుమారుడే మైనాకుడు. మైనాక పర్వతం అంటాం. దేవేంద్రుడు పర్వతములకు రెక్కలు ఉండేవి పూర్వకాలంలో. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుతూ ఉండేవి, మన విమానాల్లాగా ఎగురుతూ ఎక్కడ కావాలంటే అక్కడ నేల మీద వాలేవి, జనపదాల మీద, మునివాటికల మీద. అక్కడ ఉన్నవారంతా మరణిస్తున్నారు. దేవతాగణాలన్నీ వెళ్ళి, మునులంతా వెళ్ళి దేవేంద్రుడిని ప్రార్థిస్తే దేవేంద్రుడు వజ్రాయుధంతో ఆ రెక్కలన్నీ నరికేశాడు పర్వతాలకి. ఎక్కడ రెక్కలు నరికాడో అక్కడ చతికిల పడిపోయాయి. ఇప్పుడు అక్కడే ఉన్నాయి వింధ్య పర్వతము, మేరు పర్వతము, హిమవత్పర్వతము మొదలుగా గల పర్వతాలన్నీ. ఒక్క మైనాకుడిని మాత్రం రెక్కలను దేవేంద్రుడు ఖండించలేదు. దానికి రామాయణంలో సుందరకాండలో మైనాకుడే చెప్పాడు హనుమంతుడితోటి, నీ తండ్రి వాయుదేవుడు నన్ను వేగంగా పారిపోవడానికి సహకారం చేశాడు, సముద్రుడు నాకు ఆశ్రయం ఇచ్చాడు, దక్షిణ సముద్రంలో నేను దాముకొని ఉన్నాను అని చెప్పాడు. ఈ విధంగా మైనాకుడు రెక్కలు కలిగి ఉన్నాడు. ఆయన హిమవంతుని యొక్క జ్యేష్ఠ కుమారుడే. ఏ దిక్కుకు వెళ్ళిందో, అమ్మవారు ఎక్కడ దృశ్యమైందో ఆ దిక్కుకు తిరిగి నమస్కరించింది మేన. తన మనోభీష్టును నెరవేరినందుకు సంతుష్టురాలైంది. భర్త దగ్గరకు వెళ్ళింది, జరిగిన విషయం అంతా చెప్పింది, తన యొక్క తపస్సు ఫలించిందని చెప్పింది. ఆమె యొక్క ముఖాన్ని చూసి జరిగిన విషయాలన్నీ గ్రహించినటువంటి వాడు హిమవంతుడు చాలా సంతోషించాడు. ఉమాదేవి యందు స్థిరచిత్తాన్ని కలిగి ఆ దంపతులిద్దరూ కూడా పరదేవత యొక్క అనుగ్రహం కోసం ఆవిడ్ని తపస్సు చేస్తూ ఉన్నారు. ఆవిడ కోసం ఆవిడ్ని స్మరించుకుంటూ కాపరం చేస్తూ ఉన్నారు. ఇంతలో కొంతకాలానికి మేనాదేవి గర్భవతి అయింది. మొట్టమొదటి కుమారుడు మైనాకుడని చెప్పుకున్నాం. అతడు సముద్రుడితో స్నేహం చేశాడు. సముద్రంలో ఉండేవాడు, నాగకన్యలతో విహరించేవాట. హిమవంతుడు పుత్రోత్సాహంతో పుత్రుడు కలిగిన తర్వాత ఆనందంతో ఆయన యొక్క రాజధాని హిమవత్పర్వతం మీద ఉంటుంది. ఓషధీప్రస్థపురం. ఓషధీప్రస్థం అంటే అక్కడ అన్నీ ఓషధులు ఉంటాయన్నమాట. పర్వతముల మీద ఓషధులు ఉంటాయి, ఆరోగ్యకారకములు. ఆ ఓషధీప్రస్థపురాన్ని అలంకరణ చేయించాడు, మహోత్సవాన్ని జరిపించాడు, నృత్యగానాది కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు, వేద విధులైనటువంటి విప్రులకు భూరి సంభావనలు ఇచ్చాడు, ఆనంద శిఖరాలను అధిరోహించాడు. తర్వాత కథని చెబుతూ, స్మరణ మాత్రం చేతనే కరుణను కురిపించేటటువంటి పరమపావని అయినటువంటి పార్వతీదేవి ఆవిర్భవించిన వృత్తాంతాన్ని చెబుతున్నారు. ఆ ఉమాదేవి మేనకకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం హిమవంతుని మనస్సులో ప్రవేశించింది. ముందుగా అక్కడ నుంచి హిమవంతుని నుండి మేనాదేవిలోకి ప్రవేశించింది. మేనాదేవి గర్భాన్ని ధరించింది. గర్భం పెరుగుతూ ఉన్న కొద్దీ ఆవిడ నీరసం పొందుతూ ఉన్నది. గర్భవతులు పొందేటటువంటి అన్ని అవస్థలు పొందుతూ ఉన్నది. ఆవిడ ఏ కోరిక కోరినా ఆ కోరికను తీరుస్తున్నాడు హిమవంతుడు. ఆవిడికి గర్భవతిగా ఉన్నప్పుడు జరగవలసినటువంటి అన్ని ఉత్సవాలు జరిపించాడు. చాలా చక్కగా చూసుకున్నాడు. అమ్మవారు ఆవిర్భవించింది. అప్పుడు దేవతలంతా కూడా విష్ణువు బ్రహ్మతో సహా ఈ మేనాదేవి యొక్క గర్భస్థ అయి ఉన్నటువంటి అమ్మవారికి స్తుతి చేశారట. వాళ్ళు పతివ్రతలు కూడా వచ్చారు స్తుతి చేసిన వారిలో. తల్లి, లోకంలో ఉత్తమ సుఖాలు అనుభవిస్తూ ఉన్న వాళ్ళంతా కూడా ఆ సుఖాలను నీ నుంచే పొందుతూ ఉన్నారు. నువ్వు లేకుండా ఏదీ కూడా శోభించదు. ఈ విధంగా దేవతలు ప్రార్థించి వెళ్ళారు. జగన్మాత యొక్క ఆవిర్భావం జరిగే సందర్భంలో, శుభముహూర్తంలో గ్రహ నక్షత్ర తారకారాశులన్నీ పరమశాంత స్థితిలో ఉండగా, ఆకాశం ప్రసన్నంగా ఉండగా, దిక్కులన్నీ ప్రకాశిస్తూ ఉండగా, భూమండలం అంతా కూడా మంగళాలతో నిండిపోయిన సమయంలో, వాపీకోప తటాకాలన్నీ కూడా జలంతో నిండి ఉన్న సందర్భంలో, శరదృతువు ఆ కాలంలో, శరదృతువులో మనస్సులన్నీ కలతలు తీరి నిర్మలంగా ఉన్న సమయంలో, కానీ మళ్ళీ వసంత ఋతువు అన్నారు, చైత్రమాసం అన్నారు. శరదృతు శోభ వచ్చింది, నదులన్నీ నిండి ఉన్నాయి. ఆ పరిస్థితులు ఉండగా
వసంత ఋతువులో మృగశిర నక్షత్రం ఉన్నప్పుడు చైత్రశుద్ధ నవమి తిథి నాడు అర్ధరాత్రి, చైత్రశుద్ధ నవమి శ్రీరాముడు పుట్టిన తిథే అది. చైత్రమాసం శుక్లపక్షం అష్టమి ఉపరి నవమి అన్నారు. మృగశీర్ష నక్షత్రమయ్య అన్నారు. అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగింది. హిమవంతునికి మేనకాదేవికి కుమార్తెగా ఇప్పటికి 100 మంది కుమారులు కలిగారు. పర్వతములన్నీను పర్వతములు వాళ్ళు హిమవంతుని యొక్క కుమారులు. మలయ పర్వతము, సహ్య పర్వతము మొదలైనటువంటి గంధమాదనము, ఈ పర్వతాలన్నీ కూడా హిమవంతుని యొక్క సంతానమే. మేనాదేవికి కుమార్తెగా అమ్మవారు జన్మించింది. దేవతలంతా కూడా జయ జయధ్వానాలు చేశారు. ఆకాశం మారుమ్రోగిపోయింది. ఆ సమయంలో బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి దేవతలంతా వచ్చి అమ్మవారిని మళ్ళీ స్తుతించి వెళ్ళారు. అప్పుడు అమ్మవారు దివ్య రూపాన్ని ధరించి, శిశువే ఉన్నది, దివ్య రూపాన్ని ధరించి మేనాదేవికి మాత్రం కనిపించింది. నేను గతంలో నీ కుమార్తెగా జన్మించి నా లీలలను ప్రదర్శించి నీ దేవకార్యాన్ని నిర్వహిస్తానని వరమిచ్చాను నీకు. దాని ప్రకారం ఆ సమయం వచ్చింది. ఇప్పుడు నీ కుమార్తెగా జన్మించుతున్నాను. పుత్రికా భావంతో నన్ను మీరు పెంచండి అని చెప్పి మేనాదేవికి అమ్మవారు చెప్పి మళ్ళీ శిశువుగా మారిపోయింది. రోధించింది. చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలంతా వచ్చారు ఆ రోదన విని. ఆ శుభవార్త తెలిసింది హిమవంతుడికి. ఋషీశ్వరులని, పురోహితుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు. అమ్మాయిని చూశాడు. పరమానంద భరితుడయ్యాడు. నగరమంతా కూడా మహోత్సవాన్ని జరిపించాడు. నామకరణం మహోత్సవాన్ని జరిపించాడు. అనేక నామాలు పెట్టాడు, కాళీ మొదలైనటువంటి నామాలు. శుక్లపక్ష చంద్రుళ్లాగా పెరుగుతోంది. పర్వతరాజు అయినటువంటి హిమవంతుని కుమార్తె కనుక పర్వతరాజపుత్రి పార్వతీ అన్నారు. మేనాదేవి యొక్క కుమార్తె కనుక మేనాపుత్రిక అన్నారు. శుక్లపక్ష చంద్రుళ్లాగా పెరుగుతోంది. అందరికీ ప్రమోదాన్ని కలిగిస్తోంది. పార్వతీ అని పిలువబడింది. అమ్మాయి కొంచెం పెద్దదయిన తర్వాత అమ్మా నేను తపస్సు చేసుకుంటాను అంది. వెంటనే మేనాదేవి చాలా దుఃఖితురాలై ఉమా ఉమా అంది. ఉమా అంటే వద్దమ్మా, అబ్బే వద్దు అని అర్థం. వద్దు వద్దు అంది ఉమా అని. ఆ పేరుతోటి ఉమా అని పిలువబడింది. లోకంలో ప్రచారంలోకి వచ్చింది ఆ పేరు. ఎంతమంది కుమారులు ఉన్నా కూడా 100 మంది ఉన్నారు కుమారులు. అయినా కూడా ఈ పార్వతి అంటేనే హిమవంతునికి చాలా ప్రీతిపాత్రం, చాలా ఇష్టం. తనివి తీరేది కాదు. మధుమాసంలో ఎన్ని పువ్వులు పూసినా కూడా తుమ్మెద గున్నమామిడి పుష్పం మీదకే వెడుతుంది. గున్నమామిడి చెట్టు యొక్క వసంత ఋతువులో ఉండేటటువంటి ఆ లేత చిగుళ్ళని, పూచేటటువంటి పువ్వులని ఇష్టపడేటట్లుగా, వాక్కు చేత విద్వాంసుడు శోభించేటట్లుగా పార్వతీదేవి చేత హిమవంతుడు పవిత్రుడయ్యాడు. సాటివారిలో మన్నలను పొందాడు హిమవత్పర్వతం. అటువంటి హిమవంతుని యొక్క గృహంలో పార్వతీదేవి పెరిగి పెద్దదయింది. చెలికెత్తులతో కలిసి సైకత స్థలాలలో, గంగా సైకతాలలో, గంగానది యొక్క ఇసుక తిన్నెలలో ఆడుకుంటూ ఉండేది, బొమ్మల పెండిండ్లు చేస్తూ. విద్యారంభ సమయంలో గురువులైనటువంటి మునీశ్వరుల దగ్గర వాళ్ళు మనస్సు లగ్నం చేసి వారు ఏమి చెప్పినా కూడా గ్రహించింది. పరదేవతలైనా కూడా, శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాలే అవతారాలైనా కూడా మానవులుగా జన్మిస్తున్నారు కనుక, మానవ అవతరణని ప్రదర్శించబోతున్నారు కనుక వాళ్ళు కూడా విద్యాభ్యాసం చేయాలి. శ్రీకృష్ణుడు సాందీపముని దగ్గర 64 రోజుల్లో 64 కళలు నేర్చుకున్నాడు బలరాముడితో కలిసి. శ్రీరామచంద్రుడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఉపనయనమైన తర్వాత సమస్త వేదములు, ధనుర్వేదము కూడా నేర్చుకున్నాడు. మానవ అనుకరణ చేస్తున్నారు కనుక వాళ్ళు మానవులు చేసేటటువంటి పనులన్నీ చేసేవారు. తర్వాత ఒక రోజున పరమేశ్వర భక్తుడు, మహాజ్ఞాని అయినటువంటి నారదుడు వచ్చాడు హిమవంతుడి దగ్గరికి. వచ్చినటువంటి నారదుడిని గౌరవించాడు. తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని పిలిచాడు. పాద నమస్కారం చేయించాడు, పాదపూజ చేయించాడు నారదుడికి. ఆమె యొక్క జ్యోతిష్యం చెప్పండి, హస్తరేఖలు చూడండి, సాముద్రిక లక్షణాలు చెప్పండి అని అడిగాడు. చూసినటువంటి నారదుడు, హిమవంతుడా, పర్వతరాజా,
నీ కుమార్తె సర్వ శుభలక్షణ లక్షితాంగి. ఆమె ఉభయ కులాలను కూడా, ఇటు పుట్టినింటిని అటు మెట్టినింటిని కూడా ఉద్ధరించగలుగుతుంది. నారీలోకానికి ఆదర్శప్రాయురాలవుతుంది. శిరోమణి అయినటువంటి శిరోమణి అవుతుంది. పుణ్యస్త్రీల చేత పూజలు అందుకుంటుంది. కానీ ఈమె చేతిలో ఒక విలక్షణమైనటువంటి రేఖ ఉన్నది. ఆ రేఖ ఉండడం వల్ల దాని ఫలితం ఏంటంటే ఈవిడికి లభించేటటువంటి భర్త యోగి, దిగంబరుడు, నిర్గుణుడు, వీతరాగుడు, తల్లిదండ్రులు లేనటువంటి వాడు, అహంకారాన్ని లేనటువంటి వాడు, అమంగళ వేషధారి అయిన వాడు భర్త అవుతాడు అని చెప్పాడు. కొంచెం దుఃఖపడ్డాడు హిమవంతుడు. తెలుసు శివుని యొక్క భార్య అవుతుందని. ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలన్నీ పరమేశ్వరునికి ఉన్నాయని తెలుసు. మేనా హిమవంతులు విచారగ్రస్తులయ్యారు. ఒకసారి అలా, ఒకసారి ఇలా. అప్పుడు ఆ జగన్మాత అక్కడే ఉన్నది. మనసులోనే నమస్కారం చేసుకున్నది పరమేశ్వరుణ్ణి. ఆయనే తన భర్త అని నిర్ణయించుకున్నది. ఈ లక్షణాలన్నీ ఉన్నది ఆయన అని తెలుసు కనుక ఆ తల్లికి, అమ్మవారైనటువంటి ఆ పార్వతికి ఆనందపడిపోయింది. హిమవంతుడు అంటాడు నారదుడితో, నారద, ఆ గీతను అతిక్రమించే ఉపాయం ఏమీ లేదా అన్నాడు. అంటే ఆ ఫలితం రాకుండా చెయ్యలేమా అని. పర్వతరాజా, బ్రహ్మదేవుని యొక్క గీతలను దాటడానికి ఎవరికీ శక్యం కాదయ్యా. నేను చెప్పినటువంటి లక్షణాలు ముమ్మూతురా సరిపోయేటటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆ వేషం ఆయన యొక్క లీల. మూర్ఖులకి దోషాలుగా కనిపిస్తాయి ఆయన యొక్క వేషభూషలు. ఇప్పుడు హిమవంతుడు కనుక శివుడి యొక్క రూపాన్ని చూసి ఇష్టపడకపోయినట్లయితే మూర్ఖుడు అన్నమాట. మూర్ఖులకు మాత్రం ఆయన యొక్క వేషభూషలు, ఆయన యొక్క అలంకారం, ఆయన యొక్క నడవడి, ఆయన యొక్క ప్రవర్తన దోషాలుగా కనిపిస్తాయి. కానీ ఆయన విషయంలో అలంకారాలవి. కాబట్టి నువ్వు వివేకశీలివై నీ కుమార్తెను పరమేశ్వరుడికిచ్చి వివాహం చేయడానికి సిద్ధంగా ఉండు. ఆయన తపస్సు చేత ప్రసన్నుడవుతాడు. బ్రహ్మదేవుడి యొక్క గీతలను కానీ బ్రహ్మదేవుడి యొక్క వ్రాతను కానీ మార్చగలిగినటువంటి వాడు ఈ సృష్టిలో పరమేశ్వరుడు ఒక్కడే. నీ కుమార్తెను వెంటనే తపస్సు చేయమని చెప్పు. తపస్సు చేత ఈ పార్వతి పరమేశ్వరుని పతిగా పొందగలుగుతుంది. ఆయన కూడా ఈమెను తక్క అన్య స్త్రీలను పాణిగ్రహణం చేయడాయన. వీరిద్దరి ప్రేమతోటి సదృశమైనటువంటి ప్రేమ గతంలో లేదు, వర్తమాన కాలంలో ఉండదు, లేదు, భవిష్యత్తులో ఉండబోదు కూడా. ఈశ్వరుడు ఈ కన్యకు తన శరీరంలోని అర్ధభాగాన్ని ఇస్తాడు. అర్ధనారీశ్వరుడు అని పిలువబడతాడు. వీరిద్దరూ కూడా దాంపత్య ఫలితంగా అనేక దేవకార్యాలు నెరవేర్చవలసి ఉంది కనుక ఈ కన్య గౌరీనామధేయంతో ముల్లోకాల్లోనూ పూజలు అందుకొనవలసి ఉన్నది. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది సకల దేవతాల గణాలన్నీ కూడా ఈమెను నిత్యము పూజిస్తారు. నారదుడు చెప్పినటువంటి హితోపదేశాన్ని విన్నాడు హిమవంతుడు. ఇంకొక సందేహం, ఆయన సర్వసంగ పరిత్యాగి కదా పరమేశ్వరుడు, ఆత్మనిగ్రహం కలవాడు, తపోధనుడు, మహాజ్ఞాని, దేవతలకు కూడా గోచరుడు. ఆయన ఎవరికీ కనిపించడు. ఆయన పరబ్రహ్మయందు లగ్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి ఆ శివుడు ధ్యాన మార్గం నుంచి ఎలా చ్యుతుడవుతాడు? ఆయన ధ్యాన మార్గం నుంచి ఈ ప్రవృత్తి మార్గంలోకి ఎలా మరలుతాడు? వినాశములైనటువంటిది, హృదయంలో దీపకళలా ప్రకాశించేది, సదాశివ నామధేయం కలిగినటువంటిది, ఏ వికారములు లేనటువంటిది, జననము మరణములు లేనటువంటిది, నిర్గుణము నిర్విశేషము, ఏ వాసనలు లేనటువంటిది అయినటువంటి ఆ పరబ్రహ్మను ఆయన స్వస్వరూపంగా దర్శిస్తూ ఉంటాడు కదా. అసలు బాహ్య దృష్టే లేదా ఆయనకి? ఆయన ఈ వివాహానికి సుముఖుడవుతాడా? వివాహానికి అంగీకరిస్తాడా అన్నాడు. అంతేకాదు, దక్షపుత్రి అయినటువంటి సతీదేవిని తక్క అన్య స్త్రీని భార్యగా పరిగ్రహించనని గతంలో ప్రతిజ్ఞ చేశాట ఆయన. మరి సతీదేవి మరణించింది, మరొక స్త్రీని ఎలా వివాహం చేసుకుంటాడు అన్నాడు. నారదుడికి నవ్వొచ్చింది హిమవంతుడి యొక్క అజ్ఞానానికి. ఓ పర్వతరాజా, దక్షపుత్రిగా అయినటువంటి సతీదేవియే మీ ఇంటిలో పార్వతిగా జన్మించిందయ్యా, కాళికగా జన్మించింది. ఈ పార్వతి పరమేశ్వరునికి పత్ని అవ్వడంలో సందేహం లేదు. ఆ పైన శివుని యొక్క ఊరువులే
ఈవిడ అధిష్ఠించేటటువంటి సింహాసనం. శివుని యొక్క ఒళ్ళోనే కూర్చుంటుంది ఈవిడ, ఆయన శరీరంలోనే సగభాగాన్ని పొందుతుంది. మేనక, హిమవంతుడు, కుమారులు అందరూ సంతోషించారు. ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళారు. మేనాదేవి హిమవంతుని సమీపానికి వచ్చి నమస్కరించింది. మా నాథ, నారద మహర్షి మన అమ్మాయి వివాహం విషయంలో భవిష్యత్తును గురించి చెప్పాడు కదా, ఆయన మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పినా కూడా మనకు ఒకతే అమ్మాయి. చూడండి, నీవు నా కుమార్తెవు కావలసింది, పరమేశ్వర పత్నివి కావలసినది అని తపస్సు చేసినటువంటి మేన కూడా మళ్ళీ లౌకికంలో పడింది. మనకొకతే అమ్మాయి, సమస్త సంపదలతోనూ పెరుగుతున్నది. ఆ అమ్మాయిని ఎవరినైనా సుందరుడైనటువంటి వరుణికిచ్చి వివాహం చేయండి అని కోరింది. ఈశ్వరుణ్ణి మించిన సుందరుడు ఎవరున్నారు కనుక అమ్మాయి సుఖపడాలి. తల్లిగా నీ కోరుకునేది ఇదొక్కటే, మిమ్మల్ని ప్రార్థించేది నేనొక్కటే, ఇదొక్కటే అని కనులనిందు కన్నీటిని నింపుకొని గొడ్లయందు వెళ్ళింది. పాపం పాదాల మీద పడింది. హిమవంతుడు అంటున్నాడు మేనతోడి, దేవి నాకు ఆ మాత్రం తెలీదా? సాక్షాత్తు పరమేశ్వరుడైనటువంటి శంకరుడే మన అమ్మాయికి భార్య కాబోతున్నాడు. ఇది మహర్షి చెప్పిన మాట. ఇది జరగాలంటే అమ్మాయి తపస్సు చేయాలి. దానికి తగిన శిక్షణ ఈ పరమేశ్వరుడు మన అల్లుడవుతున్నాడంటే అంతకంటే మనకు కావాల్సింది ఏముందన్నాడు. మనసులో సంతోషించింది కానీ తపస్సు అనేసరికి భయపడింది. అమ్మాయి కఠినమైనటువంటి తపస్సుకు ఎలా ఓర్చుకుంటుందా అని దుఃఖపడింది. ఆ దుఃఖంతో అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. అభిప్రాయాన్ని చెప్పలేక చెప్పింది. తల్లి యొక్క మనోగతాన్ని గుర్తించినటువంటి పార్వతీదేవి స్థిరచిత్తం కలిగి, అమ్మా, తపశ్చర్య నాకు ఇష్టమే. నిన్న తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో పార్వతీదేవి అంటోంది సతీదేవితోటి, అందులో తపస్వి అయినటువంటి ఒక విప్రుడు పురస్సరంగా శివుని గురించి తపస్సు చేయమని నన్ను ఆదేశించాడు. కలలో ఈ విషయం చూశాను అంది. ఈ మాట భర్తకి చెప్పింది మేన. అప్పుడు హిమవంతుడు కూడా ఉన్నాడు, అవునవును, నాకు కూడా ఒక కల్లో వచ్చింది. నారదుడు చెప్పినట్టుగా ఆ యోగి నా దగ్గరికి మన యొక్క నగరం నిమిత్తం తపస్సు కోసం వచ్చాడట నా కలలో. హిమవంతుడు చెబుతున్నాడు. అప్పుడు మన అమ్మాయిని తీసుకుని వెళ్ళి నేను ఆ వచ్చినటువంటి ఋషీశ్వరుడికి నమస్కరించమన్నానట. మా అమ్మాయి మీకు సేవలు చేస్తుంది, మా అమ్మాయి సేవలను అంగీకరించండి అని కోరాంట. ఆయన మొదట్లో అంగీకరించలేదట, కానీ తర్వాత మన అమ్మాయి మాట్లాడి ఆయన్ని అంగీకరింప చేసిందట. అప్పటి నుంచి మన అమ్మాయి అక్కడే ఉండి సేవలు చేస్తోందట. ఆయన శంకరుడే అని నాకు తర్వాత తెలిసింది. అందుచేత మనం స్వప్నం యొక్క ఫలితం కోసం కొంతకాలం వేసి చూద్దాము. శుభస్వప్నం ఇది అన్నాడు. స్వప్నంలో వచ్చినట్టుగానే ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగానే జరిగింది పార్వతీదేవి విషయంలో కూడా. సతీదేవి యొక్క వియోగం తర్వాత పరమశివుడు చిరకాలం తపస్సులో ఉన్నాడు. తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన యొక్క లలాటం నుంచి చెమట పుట్టిందట, కొద్దిగా నుదుటి నుంచి. ఆ చెమట నేల మీద పడిందట. అక్కడ ఒక అబ్బాయి పుట్టాట. భూమి నుంచి ఉద్భవించాడు ఆ కుర్రవాడు. ఎర్రటి వర్ణం, అరుణకాంతి, దివ్యకాంతులతోటి సుందరంగా ఉన్నట్ట. కుర్రవాడు రోధిస్తున్నాడు. అప్పుడు వెంటనే భూదేవి, ఆయనకి భార్య లేదు కనుక పరమేశ్వరుడికి భూదేవి స్త్రీ రూపంలో వచ్చింది. భూదేవి తన యొక్క ఉపరితలం నుంచి వచ్చేటటువంటి పాలతోటి ఆ అబ్బాయికి పాలు పట్టించింది. ఆ అబ్బాయి భూదేవి యొక్క పుత్రుడన్నారు, తన కుమారుడిగా భావించింది. ఆమె యొక్క ప్రవృత్తిని చూశాడు పరమేశ్వరుడు నవ్వుతూ, భూదేవి నువ్వు ధన్యురాలివి. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక అనేటటువంటి త్రివిధములైనటువంటి తాపములు లేనటువంటి ఈ బాలుడు నీ యొక్క కుమారుడిగా పెరుగుతాడు. కుజుడు అనే పేరుతోటి, అంగారకుడు అన్నారు, కుజుడు అనే పేరుతోటి వర్ధిల్లుతాడు. భూమిని దానం చేసేటటువంటి గుణవంతుడవుతాడు. నాకు కూడా ఇతడు సుఖాన్ని ఇస్తాడు. గ్రహాల్లో ఒకడవుతాడు. నువ్వు తీసుకెళ్ళి పెంచుకో అన్నాడు. భూదేవి ఆ కుర్రవాడిని తీసుకొచ్చి పెంచింది. ఆ కుర్రవాడు పెద్దవాడయ్యాడు, పరమేశ్వర భక్తుడయ్యాడు. అతడే గ్రహముల్లో అంగారక గ్రహముగా
శుక్రగ్రహము కంటే ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యలోకాన్ని పొందాడు. అదే అంగారక గ్రహము. పార్వతీదేవి తపస్సుకు వెళ్ళింది. నందీశ్వరాది గణపరివృతుడైనటువంటి హిమవత్పర్వత శిఖరంలో ఉన్నటువంటి గంగానదీ క్షేత్రానికి చేరుకున్నాడు పరమేశ్వరుడు కూడా. పరమేశ్వరుడు కూడా తపస్సు చేయడానికి గంగాదేవి బ్రహ్మదేవుని యొక్క శిరస్సు నుంచి భూమి మీద ఎక్కడ పడిందో దాన్ని గంగావతరణ ప్రాంతం అన్నారు. ఆ ప్రాంతానికి వచ్చాడు. గంగపూర్వం అక్కడ ఆవిర్భవించింది. ఆత్మస్వరూపాన్ని ఏకాగ్రతతో ధ్యానం చేస్తూ తపస్సుకు ఉపక్రమించాడు ఆయన. పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. శివునితో మిగతా గణాల వారు కూడా ధ్యానంలో కూర్చున్నారు. హిమవంతుడికి తెలిసింది ఈ విషయం. ఓషధీ ప్రస్థపురంలో ఉన్నాడు ఆయన. శివుడి యొక్క ఆగమన వార్తను తెలుసుకున్నాడు. తన పరివారంతో వచ్చాడు. పరమేశ్వరుణ్ణి స్తుతి చేశాడు. పరమేశ్వర, నువ్వు ఇక్కడికి రావడం నా మహాభాగ్యం. నీ రాకచేత నన్ను సనాథుణ్ణి చేశావు నువ్వు. నేను నీ దాసుణ్ణి. నీకేం కావాలో ఆజ్ఞాపించు, నన్ను నీ సేవ చేసుకుంటానన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇతనితో, హిమవంతునితో, ఓ గిరిసార్వభౌమా, నువ్వు మహాత్ముడివయ్యా. అనేక మంది తపోధనులకి, మునులకి, సిద్ధులకి, బ్రాహ్మణులకి ఆశ్రయమై ఉన్నావు. ఎందరో ఋషులు, మునీశ్వరులు, దేవతలు, బ్రాహ్మణులు అందరూ కూడా హిమవత్పర్వత సానువుల్లో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నటువంటి గుహలలో నివసిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటారు నేటికి కూడా. వ్యాస మహర్షి అక్కడే సరస్వతీ నదీ తీరంలో ఒక గుహలో ఉండి